ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించిన అఫీషియల్‌గా స్టార్టింగ్ డేట్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. మనం మాట్లాడుకున్నట్టే అక్టోబర్ 18 నుంచి మీకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 డేస్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈసారి వచ్చేసి మీకైతే కేవలం 3 వెన్యూస్ అయితే పెట్టడం అయితే జరిగింది. అది కూడా మీకైతే రీసెంట్ వీడియోస్‌లోనే చెప్పాను. ఈసారి కేవలం 3 వెన్యూస్ అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి మీకైతే ఎక్కడ మనకైతే ఎక్కువ మ్యాచెస్ పెట్టే అవకాశం ఉందని మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. హైదరాబాద్, నోయిడానా ఆర్ మనకైతే పూణేలో ఎక్కువ మ్యాచెస్ పెట్టే అవకాశం ఉందా? ఎన్ని మ్యాచెస్ పెట్టే అవకాశం ఉంది మనకైతే ఈ 3 వెన్యూస్‌లో అనేది ఈ వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడబోతున్నాం కాబట్టి మీరైతే వీడియోని ఎండ్ చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకైతే మళ్ళీ చెప్తున్నాను. మీకైతే మీరు కనుక మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీకైతే పోల్ 2 వచ్చేసి మీకైతే స్టార్ట్ అయితే అయిపోయింది. మీకైతే దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పుణేరి పల్టన్ వచ్చేసి పోల్ 2 అయితే మనకైతే నిన్నైతే స్టార్ట్ అయితే అయిపోయింది కాబట్టి మీరు కనుక మీ ఫేవరెట్ టీమ్కి ఓటు వేయాలంటే మాత్రం కింద ఉన్న మన వాట్సాప్ ఛానల్ లింక్ అయితే మీకైతే కామెంట్ బాక్స్ అని మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే వెళ్ళి జాయిన్ అయ్యి మీ ఫేవరెట్ టీమ్కి ఓటు అయితే వేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ముందుగా మనకైతే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం గురించి అయితే మాట్లాడుకుందాం. మనకైతే ఈసారి అక్టోబర్ 18 నుంచి నవంబర్ 9 వరకు అయితే మనకైతే పీకేఎల్ సీజన్ 11 మనకైతే ఫస్ట్ లెగ్ అయితే జరగబోతుంది. అది కూడా గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం మనకైతే హైదరాబాద్లో చెప్పుకోవచ్చు. మనకైతే 23 డేస్ వచ్చేసి మనకైతే హైదరాబాద్లో జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మనకైతే సెకండ్ వెన్యూకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనకైతే నోయిడా అని చెప్పుకోవచ్చు. నోయిడాలో వచ్చేసి మనకైతే నవంబర్ 10 నుంచి మనకైతే డిసెంబర్ 2 వరకు అయితే జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ మనకైతే 23 డేస్ అయితే జరుగుతుంది. అండ్ ఇక ఫైనల్ లెగ్ విషయానికి వస్తే మాత్రం మనకైతే పూణే అయితే ఉండడం అయితే జరిగింది కాబట్టి లాస్ట్లో మనకైతే పూణేలో కేవలం 20 డేస్ అయితే జరుగుతుంది. మనకైతే డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 23 వరకు అయితే పూణే అయితే జరుగుతుంది. మనకైతే థర్డ్ లెగ్ గా అండ్ ఈ 3 వెన్యూస్లో మనకైతే 66 డేస్ అయితే మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే జరగబోతుంది కాబట్టి అండ్ ఇంకా మనకైతే ప్లే ఆఫ్ షెడ్యూల్ అయితే రాలేదు. అది కూడా మనకైతే 1 వీక్ అయితే ఉంటుంది. అందుకే ఈసారి మనకైతే చాలా పెద్ద సీజన్ అని చెప్పుకోవచ్చు. జనవరి మనకైతే ఫస్ట్ వీక్ లో మనకైతే ప్రో కబడ్డీ సీజన్ 11 కి సంబంధించిన ప్లే ఆఫ్స్ అయితే జరుగుతాయని చెప్పొచ్చు కాబట్టి ఈసారి వచ్చేసి మీకైతే చాలా పెద్ద సీజన్ అని చెప్పుకోవచ్చు మన ప్రో కబడ్డీ సీజన్ 11 ని. అండ్ ఇంకా పీకేఎల్ సీజన్ 11 కి సంబంధించిన మ్యాచెస్ షెడ్యూల్ అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి అప్డేట్స్ ని మీరు ఇంకా మిస్ కాకుండా చూడాలంటే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.